ఒక స్పష్టమైన ఆలోచన విధానాన్ని, ఆచరణను తెలియచేసేదే ఆచారం. మానవుల నిత్య జీవితంలో అలవాటుగా చేసే పనులు, ఆ పనుల్లో అంతర్లీనమై ఉన్న నియమాలు, తరతరాలుగా వాటిని ఆచరించడం ద్వారా భావితరాల వారికి వాటిని అందజేసే సాంస్కృతిక రీతులు, అందలి ప్రత్యేకతలు, విశిష్టతలు ఆచారాలుగా చెప్పబడతాయి. ప్రతి జాతి, సంస్కృతి, సాంప్రదాయాలకు ఆచారాలు మూలాధారాలు. ఇవి ఒక తరం నుండి ఇంకొక తరానికి సంక్రమిస్తూ సామాజిక జీవనాన్ని నియంత్రిస్తాయి. ఆచారాలు కొత్త పాత పద్ధతుల సమ్మేళనాలు. నిత్య జీవితంలో జరిగే పలు కార్యక్రమాలు, ఆనందోత్సవాలు వీటిలో చోటు చేసుకుంటాయి. పండుగలు మన ఆచారాలకు, వ్యవహారాలకు, నమ్మకాలకు దర్పణాలు. అలాంటి పండుగలలో బతుకమ్మ పండుగ ఒకటి. బతుకునిచ్చే తల్లి, పూలదేవతగా బతుకమ్మగా పూజించడం తెలంగాణ స్త్రీల విశిష్టత. బతుకమ్మను నిండుగా జీవితాన్నిచ్చి సౌభాగ్యం, సంపద, విద్యలను సమకూర్చే చల్లని తల్లిగా నమ్ముతూ పూజించడం, ఆ తల్లిని త్రిశక్తి స్వరూపంగా కొలవడం మనం గమనిస్తున్నాం. బతుకమ్మ పండుగ మన సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు ప్రతీక. మనం ఎన్నో పండుగలను జరుపుకుంటాం. కొన్ని జాతీయ స్థాయిలో జరుపుకుంటాం. ఉదాహరణకు దసరా, రంజాన్, క్రిస్మస్ మొదలగునవి. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం మరికొన్ని రాష్ట్ర స్థాయిలో జరుపుకుంటాం. ఉదాహరణకు ఉగాది, సంక్రాంతి లాంటివి. ఇంకా కొన్ని ప్రాంతీయమైనవి. ఉదాహరణకు జాతరలు, బతుకమ్మ, అట్ల తద్ది మొదలగునవి. అట్ల తద్ది ఆంధ్ర ప్రాంతంలో ప్రముఖంగా జరుపుకుంటే, తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ ఘనంగా జరుపుకోవడం ఒక ఆచారం. బతుకమ్మ పండుగను దసరా పండుగ వేళ జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో జరుపుకోవడం ఒక ఆచారం. బతుకమ్మ పండుగ కేవలం పూజలతో, వంటకాలతో పూర్తయ్యేది కాదు. స్త్రీల మనస్తత్వానికి దగ్గరగా పుట్టిన నాటి నుండి జీవితంలో జరిగే ప్రతి సన్నివేశాన్ని పాటలుగా మలుచుకొని బతుకమ్మను ఆడుతూ, పాడుతూ 9 రోజులు జరుపుకోవడం బతుకమ్మ పండుగ విశేషం. ఇంటవా ఓ చిలక ఎన్న పంపగటి జగమేలే రామునికి జరమొచ్చినది, పట్టాది రామునికి దగ్గు పడిసేము, వచ్చేటి వైదుగురు వస్తా ఉన్నారు, పోయేటి వైదుగురు పోతా ఉన్నారు, ఆయి మాటాడి రామ చిలక. మనం జరిపే ప్రతి పండుగకు ఏదో ఒక విశిష్టత ఉంటుంది. మూలాధారంగా ఎన్నో కథలు ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి నవరాత్రులు మనం జరుపుకుంటాం. ఈ పాడ్యమికి ముందు వచ్చే రోజు అంటే భాద్రపద అమావాస్య రోజున మొదటి బతుకమ్మను జరుపుకుంటాం. ఈనాడు జరిపే బతుకమ్మను పితృ అమావాస్య అంటారు. పితృ అమావాస్య వాడుకలో పెత్రమావాస్య అయ్యింది. ఇంకా ఈ రోజును ఎంగిలి పువ్వు బతుకమ్మ అని కూడా అంటారు. ఆనాటి నుండి దుర్గా నవరాత్రులతో పాటు 9 రోజులు బతుకమ్మను పేరుస్తూ రకరకాల వంటలను నైవేద్యంగా పెడుతూ శక్తి రూపంగా ఆరాధిస్తారు. ఇది కొన్ని చోట్ల మాత్రమే జరుగుతుంది. ఆ పైన నవమి రోజు అంటే ఆఖరి రోజు రెండవసారి బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటాం. ఈనాటి బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని పిలుస్తారు. 5 రకాల సద్దులతో, వంటకాలతో మలిద ముద్దలను అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఇలా పిలవడానికి కారణమైందని చెప్పవచ్చు. బతుకమ్మ పండుగ గురించి చెప్పడం ఎంత చెప్పినా తనివి తీరని సన్నివేశం. కారణం, పండుగకు అంత విశిష్టత ఉంది. బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అని నమ్మకం. మనది వ్యవసాయ ప్రధానమైన ప్రాంతం. పాడి పంటలు, ప్రకృతి మనకు ఆరాధ్యం. అట్టి ప్రకృతిని బతుకమ్మగా తీర్చి తిరిగి ప్రకృతిలోనే లీనం చేయడం ఈ పండుగ విశేషం. అందుబాటులో ఉండే రకరకాల పువ్వులను తంగేడు, గునుగు, ముత్యాల పువ్వు, బంతి,
చేమంతి, మందార, జిల్లేడు పువ్వు మొదలైనవి తెచ్చి పళ్ళెంలో పూల గోపురంగా పేర్చి పసుపు ముద్దతో గౌరమ్మ చేసి తమలపాకుపై మధ్యలో ఉంచి బతుకమ్మను పూజిస్తారు. ఈ బతుకమ్మ శ్రీచక్రానికి ప్రతిరూపం. శ్రీచక్రమే పామరుల కోసం, జానపదుల కోసం బతుకమ్మ రూపమైందని, స్త్రీల పూజలు అందుకుంటున్నదని కొందరి మాట. బతుకమ్మ ఎవరు, ఎందుకు ఈ పండుగ జరుపుకుంటాం అనే ప్రశ్నలు మనకు రావడం సహజం. ఆనాడు మహిషాసురుడనే రాక్షసుని బారి నుండి ప్రజలను, దేవతలను రక్షించడానికి దుర్గాదేవి అవతరించి అతన్ని వధించి ఆనందాన్ని కలిగించిందని, ఆ రోజునే దసరా పండుగగా జరుపుకుంటామని మనకు తెలుసు. అలా మహిషాసురుడిని వధించిన దేవి ఆవేశాన్ని తగ్గించడానికి ప్రజలు ఆడి పాడారట. ఆ ఆటపాటలే బతుకమ్మ పండుగ అయ్యిందని అంటారు. దుర్గా నవరాత్రుల్లో ఈ వేడుకలు జరుపుకోవడం మనం చూస్తున్నాం. అయితే శ్రీలక్ష్మీదేవియే బతుకమ్మ అయ్యిందని చెప్పే ఒక కథ మనం బతుకమ్మ పాటలో చూడవచ్చు. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. భారతీ సతివయ్యు బ్రహ్మ కిల్లాలివై, పార్వతీ దేవివై పరమేశ్వరానివై, భార్యవైతి విహరునకు గౌరమ్మ, భార్యవైతి విహరునకు. శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. ఆ కాలంలో ధర్మాంగుడనే రాజు ఉండేవాడు. అతని భార్య సత్యవతి. వారికి 100 మంది సంతానం కలిగిన పుత్రశోకం తప్పలేదు. అందుకే వారు శ్రీలక్ష్మీదేవి కోసం తపస్సు చేసి ఆమెనే తమ కూతురిగా జన్మించాలని కోరారట. అలా పుట్టిన బిడ్డను చల్లంగా బతుకమని అందరూ దీవించారట. ఆమెనే బతుకమ్మ అయ్యిందని అంటుంటారు. ఇంకో కథలో కాకతి రుద్రమ్మకు యుద్ధంలో సహాయం చేసి చనిపోయిన ఒక స్త్రీ కోసం ఆమె సంబరాలు జరిపిందట. ఆటపాటలతో ఆమెను బతుకమ్మని పూజించారట. ఆమెనే బతుకమ్మ అయ్యిందని అంటుంటారు. ఇలా బతుకమ్మ పుట్టు పూర్వోత్తరాలను చెప్పే పలు కథలు మనం వినవచ్చు. శ్రీలక్ష్మి నీ మహిమలు అనే ఈ పాట అందరికీ ఎంతో ఇష్టమైంది. ఈ పాటలో బతుకమ్మ పండుగ విధానం, ఆటపాటలు, వంటకాలు, నమ్మకాలు వివరించబడ్డాయి. బతుకమ్మను పేర్చిన తరువాత సాయంకాలం ఇంటి ముందర గాని, ఒక గుడి ముందర గాని అందరూ చేరి దేవుణ్ణి దర్శించి బతుకమ్మను పూజిస్తారు. ఆ లోగిలిలో బతుకమ్మను నిలిపి చుట్టూ నిల్చొని స్త్రీలందరూ కుడివైపుగా అడుగులు కదుపుతూ చేతులతో చప్పట్లు చరుస్తూ బతుకమ్మ ఆడుతారు. ఒకరు చెబుతూ ఉంటే మిగతా స్త్రీలు అందరూ వంతు పాడుతూ ఆట ఆడుతారు. ఒక్కొక్క ప్రాంతంలో వీటిల్లో కొన్ని మార్పులుంటాయి. పెద్ద కోడలు ఇష్టమియాలో, పేరుకెవ్వరు లేరు మియాలో. బతుకమ్మ ఆట కులాలకు అతీతంగా అందరూ ఆడుతారు. బతుకమ్మ పాటలు వేళల్లో ఉన్నాయి. వీటికి జానపద గేయ లక్షణాలుండడం విశేషం. ఆసువుగా స్త్రీల నోటి నుండి ఈ పాటలు వెలువడుతూ ఒకరి నుండి ఇంకొకరికి సంక్రమిస్తాయి. చేతులతో, కోలలతో ఆడుతూ పాటలు పాడతారు. ఇవి ఆనందదాయకంగా ఉంటాయి. ఆ తరువాత సాగనంపుతూ పాటలు పాడతారు. ఈ పాటల్లో గౌరీదేవిని, లక్ష్మీదేవిని తమ బిడ్డగా సాగనంపుతూ బుద్ధులు చెబుతారు. హిమవంతు నింట్లో పుట్టి, హిమవంతు నింట్లో పెరిగి, తిదియాట తదియా నాడు గన్నేరు కొమ్మారెత్తి, గౌరీ పూజలు చేసి, భక్తి పత్రులు వేసి, బడి బియ్యమే పోసి, వరుసాతో సద్దులు కలిపి, ఆ చెంబుని కప్పాగించి, మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ, మాయమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ, మాయమ్మ గౌరీదేవి పోయి రావమ్మ, మాయమ్మ
వాగు దగ్గరికి వెళ్ళి ఆడి పాడి సాగనంపడం, నీటిలో ఓలలాడిస్తూ కూడా పాటలు పాడుతుంటారు. ఆ తరువాత వాయినాలు పంచుకుంటారు. ఇస్తి వాయినం, పుచ్చుకుంటి వాయినం, ఇస్తి వాయినం, పుచ్చుకుంటి వాయినం అంటూ ప్రసాదాలు పంచుకుంటారు. ఇలా బతుకమ్మ పండుగ ఎంతో వేడుకగా జరుపుకోవడం విశేషం.